హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అక్టోబర్ మంత్కైనా డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో మీరు బ్యాంకింగ్, ఎస్ఎస్సి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా ప్రిపేర్ అవుతున్నా అంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. అలాగే రీసెంట్గా ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో సెంట్రల్ గవర్నమెంట్లో 20,000కు పైగా పోస్ట్స్ అనేది రిలీజ్ చేశారు. చాలా అద్భుతమైన గవర్నమెంట్ జాబ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో దానికైనా కంప్లీట్ కోర్స్ మనకు ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఫుల్ సిలబస్ కవరేజ్ లభిస్తుంది మీకు. అలాగే జనరల్ అవేర్నెస్ కంప్లీట్ ఎన్సీఆర్టీ అంతా కూడా మీకు ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ చే చెప్పబడిన క్వాలిటీ ఎన్సీఆర్టీ క్లాసెస్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఎక్కడ కూడా మీకు ఎస్ఎస్సికి ఎన్సీఆర్టీ కంప్లీట్ క్లాసెస్ అనేది ఇవ్వరు. కాకపోతే ఇక్కడ టైర్ 1 టైర్ 2లో కూడా మీకు జనరల్ అవేర్నెస్ ఉండడం వల్ల మనం కంప్లీట్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా లేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మీకు మాక్ టెస్ట్ అంతా కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ఈ కంప్లీట్ కోర్స్ మీ 5,000 రూపీస్కి అవైలబుల్లో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ అనేది మీకు 15th అక్టోబర్ వరకు ఉంటుంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్. సో ఓకేనా. సో తర్వాత చూద్దాము. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో అద్భుతమైన నోటిఫికేషన్స్. సిలబస్ వితిన్ చూడండి మీకు జస్ట్ 75 డేస్ మాత్రమే ఉంది. సో లెస్ డేస్. సో యూ నీడ్ టు వర్క్ హార్డ్. సో ఈ లెస్ డేస్లో మీరు వర్క్ చేయాలంటే ఖచ్చితంగా పక్కా ప్లాన్ ఉండాలి. సో అలాగే సిలబస్ అనేది కవర్ అయి ఉండాలి. సో కంప్లీట్ సిలబస్ కవర్ అయిన మనకి రికార్డెడ్ కోర్సెస్ అని 6 months వ్యాలిడిటీకి వచ్చేసి 20,000కి అవైలబుల్లో ఉన్నాయి. అలాగే రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే 30,000, లైవ్ ప్లస్ రికార్డింగ్ అంటే 35,000కి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు న్యూ బ్యాచెస్, ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే 6th అక్టోబర్కి మనకి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. యూ కెన్ గెట్ ద కోర్సెస్. ఓకే గైస్. సో ఈ రోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అయిపోతాం మనము. సో లెట్ us గెట్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో October 1st గుర్తుపెట్టుకోండి. October 1st అనేది కొత్తగా వచ్చేసి నేషనల్ పెన్షన్ దివాస్. ఏంటది? నేషనల్ పెన్షన్ దివాస్గా అనేది ఓకేనా. నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ ఓకేనా. నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్గా అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే పెన్షన్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇండియన్ రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా సో ఈ డే అనేది అనౌన్స్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఓకేనా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ ఓకేనా. సో రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది, PFRDA. సో వీరేంటంటే కంప్లీట్గా పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్ అంతా కూడా వారు చూసుకుంటూ ఉంటారు. మొత్తం అంతా కూడా వారే మానిటరింగ్ అన్నీ కూడా చేసుకుంటారు. సో పెన్షన్ అనేది ఏంటి, రిటైర్మెంట్ తర్వాత అలాగే ప్రజలకు కూడా పెన్షన్ అవైలబిలిటీ వీటన్నిటి గురించి. అలాగే ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆజాద్ రిటైరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆజాద్ రిటైరింగ్. సో ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ దిస్. సో ఈ యొక్క PFRDA ద్వారా వారు అనౌన్స్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ రిటైర్మెంట్ తర్వాత ఏ యొక్క బాధ లేకుండా సో రెగ్యులర్ పెన్షన్ అందించడం కోసమే ఇలాంటి ఒక సిస్టమ్. సో అలాగే PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి పెన్షన్ ఫండ్స్ అంతా కూడా రెగ్యులేట్ చేస్తుంది. కాకపోతే దాని యొక్క చైర్పర్సన్, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది PFRDA అనేది తెలుసుకుందాం. ఓకేనా. సుప్రాటీం ఓకేనా. సుప్రాటీం బంద్యోదయ ఓకేనా. బంద్యోపాధ్యాయ్ ఓకేనా. బంద్యోపాధ్యాయ్. సో అతనే సో ప్రస్తుతం వచ్చేసి సో మన PFRDA యొక్క చైర్పర్సన్ ఉన్నాం. సో ఈ కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తుపెట్టుకున్నట్టే 1వ తేదీ అయితే పెన్షన్ వస్తుంది. సో October 2 మనందరికీ తెలుసు గాంధీ జయంతి. సో గాంధీ చాలా వయసు అయినవాడు కదా. సో గాంధీ పుట్టడానికి అంటే వయసు చాలా ఏజ్ పర్సన్ కదా. సో అంటే October 2 ముందు October 1 1వ తేదీ అతను ఏం తీసుకున్నాడు, పెన్షన్ తీసుకున్నాడు. సో అలా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది పెన్షన్ దివాస్ అనేది. గాంధీజీతో లింక్ చేసుకున్నా అంటే ఇట్ విల్ బి ఈజీ టు రిమెంబర్. మిగతా టాపిక్స్ కన్నా కానీ ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోవడం హెల్ప్ అవుతుంది. సో గాంధీజీ పెన్షన్ తీసుకున్నాడు October 1వ తేదీ. తర్వాత తన బర్త్డే సెలబ్రేషన్కి ఆ తీసుకున్న పెన్షన్తో అనేది ఖర్చు పెట్టుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. దట్ విల్ హెల్ప్ యూ. సో ఇలా కొన్ని చిన్నవి అన్నిటికీ మనం షార్ట్ కట్స్ అనేది గుర్తుపెట్టుకోలేము. కొన్నిటికి మనము క్లీన్గా అనేది తెలుసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఒక న్యూ స్కీమ్ అనేది గవర్నమెంట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూనివర్సల్ చూడండి. యూనివర్సల్ ఓకేనా. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఓకేనా. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా సో ఈ యొక్క ఫండ్ అనేది ఎక్కడి నుంచి ఓకేనా. సో ఆబ్లిగేషన్ ఫండ్ అనేది ఏ యొక్క డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, సో వారి ద్వారా ఏం స్కీమ్ లాంచ్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క ఫండ్ ద్వారా ఏంటంటే ఈ ఫండ్ యాక్చువల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సంబంధితమైన డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఫండ్. సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, సో కమ్యూనికేషన్స్కి డిపార్ట్మెంట్ కంటే సో వారు అందులో ఈ ఫండ్ని ముఖ్యంగా ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. సో ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. సో టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదేంటంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఏంటది, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా టెలికామ్ డిపార్ట్మెంట్
ఓకేనా, టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నాలజీ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం అక్టోబర్ 1 ఓకేనా, అక్టోబర్ 1, 2022 నాడు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో రీసెంట్గా కొత్త స్కీమ్స్ ఏదన్నా లాంచ్ చేశారంటే దట్ విల్ బీ ఇంపార్టెంట్, మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అలాగే ఈ స్కీమ్ అనేది ఆల్రెడీ పీఎం మోడీ గారు వచ్చేసి జన్ అనుసంధాన్ ఓకేనా, జన్ అనుసంధాన్ అంటారు ఓకేనా, జన్ అనుసంధాన్ ఓకేనా, జన్ అనుసంధాన్ స్కీము. సో వాటితో కొలాబరేటివ్గా అనేది వర్క్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇది ఏంటంటే న్యూ టెక్నాలజీని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా వరకు అంటే కొత్త ఫేస్ని తీసుకురాబోతున్నాం. సో ఇదేంటి టీటీ ఓకేనా, సో ఈ స్కీమ్ పేరు ఏంటి టీటీడీఎఫ్ ఓకేనా, అంటే ఏంటి టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. సో టీటీడీఎఫ్ అలా గుర్తుపెట్టుకోండి. సో టీటీడీఎఫ్ అనేది స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు ఇప్పుడు టెక్నాలజీని డెవలప్ చేసినామంటే ఏంటి, కొత్త తరహాలో మనం కొత్త ప్రపంచాన్ని చూపిపోతున్నాం అన్నట్టు. సో దాన్ని ఏమంటారు మోడీ ఏమనంటే అమృత్ కాల్ అంటారు, అంటే ఒక అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ డేస్ ఆర్ కమింగ్ అహెడ్ అన్నట్టు. అలాగే ఈ ఫండ్ అనేది చాలా వరకు ఏంటంటే ఈ ఫండ్ యొక్క మెయిన్ పని ఏంటంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ముఖ్యంగా ఏంటంటే టెలికాం టెక్నాలజీ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ముఖ్యంగా ఏంటంటే రూరల్ గ్రామ స్థాయిలో ఉంటున్న ఓకేనా, గ్రామ స్థాయిలో ఉంటున్న టెక్నాలజీని బిల్డ్ చేయడానికి, అలాగే స్టార్టప్స్ని, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని, ఇండస్ట్రీస్ని, టెలికాం ఎకోసిస్టమ్ని అన్నింటినీ కొలాబరేట్ చేస్తూ వాటన్నిటిని కూడా కలుపుకుంటూ వర్క్ చేస్తూ వారు ఏంటంటే టెలికాం డెవలప్మెంట్ కోసం ఈ ఫండ్ అనేది అలొకేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వల్ల అంటే దెర్ విల్ బి అ బిగ్గర్ చేంజ్ అనేది వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే సుఫీ సైన్స్ గురించి మనం హిస్టరీలో చదువుతాం, కాకపోతే ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది, హిస్టరీకి సో సంబంధించిన కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకుని. సూఫీ రంగ్ ఫెస్టివల్, సూఫీ రంగ్ ఫెస్టివల్, సూఫీస్ అంతా కూడా కలిసి ఒక ఫెస్టివల్ అనేది 2022లో అనేది స్టార్ట్ చేశారు ఓకేనా. సో ఇదేంటంటే 15వసారి ఇలాంటి ఒక ఫెస్టివల్ అనేది అంటే 15th ఫెస్టివల్ అనేది ఇలాంటి ఫెస్టివల్ అనేది లాంచ్ చేశారు. సూఫీ రంగ్ ఫెస్టివల్ అంటే ఏంటంటే ఇది 15th ఓకేనా. సో అది కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సూఫీ సెయింట్స్ అందరినీ ఒకటి చేసే విధంగా ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 1వ తేదీ అనేది జరగడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే చాలా వరకు ఆర్గనైజేషన్స్ అంటే సూఫీకి సంబంధించిన ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిస్తీ ఫౌండేషన్స్, చిస్తీ టైప్ ఆఫ్ చిస్తీని ఫాలో అయ్యేవారు వారంతా ఏంటంటే మనం ఏమంటామంటే వారిని మనం ఏమంటే సూఫీ సెయింట్స్ అంటాము. సో చిస్తీ ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్న అతను ఓకేనా, చిస్తీ ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి. సో అతను ఎవరంటే హజీ సయ్యద్ ఓకేనా, హజీ సయ్యద్ సల్మాన్. సో వారు ఏంటంటే ఈ యొక్క ఓకేనా, సో హజీ సయ్యద్ సల్మాన్ వచ్చేసి ఈ యొక్క సో కాల్డ్ సూఫీ రంగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే అజ్మేర్. సో గుర్తుపెట్టుకోండి, అజ్మేర్లో వచ్చేసి సూఫీ సెయింట్స్ గుర్తుపెట్టుకోండి. సూఫీ ఫెస్టివల్ అక్కడ జరుపుతున్నారంటే ఇంటర్నేషనల్ సూఫీ ఫెస్టివల్ జరుపుతున్నారు అంటేనే మనకు అర్థం అవ్వాలి. సో సూఫీస్కి ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ దేర్ వర్షిపింగ్. సో ఏంటంటే వారికి చాలా వరకు ప్రీషియస్ ప్లేస్గా అనేది వారు కన్సిడర్ అనేది చేస్తున్నారు ఓకేనా. సో దిస్ ప్లేస్. సో అలాగే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో సూఫీ సెయింట్స్ అనేది ఓకేనా, సో ఎవరిని గౌరవిస్తూ ఈ యొక్క కొందరు యొక్క టీచింగ్ అనేది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది ఎవరి టీచింగ్ని వాళ్ళు ప్రతిపాదిస్తూ అలాగే గౌరవిస్తూ చేశారు అంటే హజ్రత్ ఓకేనా, సూఫీ సెయింట్ అయినా హజ్రత్ ఓకేనా, హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అంటే చిస్తీ ఆర్డర్ ఏదైతే ఉందో సో వాటిని అలాగే సూఫీయిజంలో తీసుకొస్తూ చాలా మంచి విషయాలు అన్నట్టు తెలుపుతున్న సో వ్యక్తి ఇతను. సో హీ హ్యాడ్ స్టార్టెడ్ ఇట్. సో అందుకని ఏంటంటే ఇతన్ని గౌరవిస్తూ ఈ యొక్క ఫెస్టివల్స్ అనేది రెగ్యులర్గా అనేది జరుగుతూ వస్తుంది ఓకేనా. సో తర్వాత మనం తెలుసుకుందాము. సో ఇంకోటి ఏంటంటే సో పిఎం మోడీ గారు ఓకేనా, సో పిఎం మోడీ గారు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఓకేనా, అహ్మదాబాద్లో వచ్చేసి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ఓకేనా. మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది phase 1 అనేది స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బీజేపీ ఫామ్ అయినప్పుడు ఏంటంటే జపాన్తో కొలాబరేట్ అయ్యి వారు మేక్ చేయడం అనేది చేసింది. సో అదేంటంటే కాలూపూర్ స్టేషన్ అనేది ఇనాగ్రేట్ చేశారు. బట్ అంతగా మనకి అంటే జస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి కొలాబరేషన్స్తో మన అహ్మదాబాద్ మెట్రో రైల్ అనేది బిల్డ్ చేశారు అనేది తెలుసుకోవాలంతే. సో ఇంకా ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఎగ్జామ్లో అడగరు కాబట్టి అలాంటివి నేనే ఇగ్నోర్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్ దెన్ వీ క్యాన్ లుక్ ఫార్వర్డ్ ఓకేనా. తర్వాత మనం సో నెక్స్ట్ ఏంటంటే సో చూడండి ఇండియన్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓకేనా, ఇండియన్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంటుంది ఓకేనా. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్, సో ఇండియన్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంటుంది. సో IACC అనే ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఓకేనా, సో హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటే ముంబైలో ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే సో ఫామ్ అయింది వచ్చేసి అక్టోబర్ ఓకేనా,
అక్టోబర్ 1968లో అనేది ఫామ్ అయింది. సో ప్రస్తుతానికి న్యూస్లో ఉన్న విషయం ఏంటంటే దీని యొక్క న్యూ ప్రెసిడెంట్, ఓకేనా, న్యూగా వచ్చేసి దీని యొక్క ప్రెసిడెంట్, ఓకేనా, మన ఇండియా తరపు నుంచి కూడా ప్రెసిడెంట్ అనేది ఎన్నుకోవడం జరిగింది. సో ఆ ప్రెసిడెంట్ ఎవరు అంటే లలిత్ బాసిన్, ఓకేనా, లలిత్ బాసిన్. సో లలిత్ బాసిన్ అనే వ్యక్తిని సో వారు ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ముఖ్యంగా మోస్ట్లీ ఏంటంటే సో సిఐఐ లైక్ లీగల్ కమిటీస్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ అని చూసుకుంటుంది. ముఖ్యంగా ట్రేడు, కామర్సు ఇలాంటివన్నీ కూడా వారు చూసుకుంటుంటారు. యాక్చువల్గా లలిత్ బాసిన్ అనే వ్యక్తి ఏంటంటే లాయర్గా పనిచేసి ఈ అపాయింట్మెంట్ అనేది పొందడం జరిగింది. సో దిస్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, బట్ దిస్ ఇస్ ఎ కరెంట్ అఫైర్స్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా వచ్చేసి స్వచ్ఛ్ సుర్వేక్షణ్, ఓకేనా, స్వచ్ఛ్ సుర్వేక్షణ్ అవార్డ్స్ అనేది ఇచ్చారు, ఓకేనా, స్వచ్ఛ్ సుర్వేక్షణ్, ఓకేనా. సో లెట్ మీ రైట్ ఇట్ క్లియర్లీ, స్వచ్ఛ్ సుర్వేక్షణ్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశారు. ఇలాంటి స్వచ్ఛ్ సుర్వేక్షణ్ అవార్డ్స్ అనేది 2022కి ఎవరెవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉంటుంది. సో స్వచ్ఛ సుర్వేక్షణ్ అంటే ఏం లేదన్న, స్వచ్ఛ భారత్ స్కీమ్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారు, క్లీన్గా చేస్తున్నారా లేదా సిటీస్ని, అలాగే అర్బన్ ఏరియాస్ అంతా కూడా ఏంటంటే సో ఎంత మాత్రం క్లీన్గా ఉంచుతున్నారు అనేది ఒక సర్వే చేసి దానికోసం వారికి ఏంటంటే ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఈ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత బిరుదులు ఎవరు ఇస్తారంటే ప్రెసిడెంట్. సో మన ఇండియా యొక్క ప్రెసిడెంటే ఈ బిరుదులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు, ఓకేనా, ద్రౌపది ముర్ము గారు. సో వారే ఈ యొక్క బిరుదులు అనేది అందరికీ అనేది మిగతా వాళ్ళకి, ఓకేనా. సో అంటే ఎవరికైతే అనౌన్స్ చేస్తారో వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాట్ ఈస్ వాట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాలో, ఓకేనా, సో మనం ఇండియా అనేది తీసుకున్నామంటే క్లీనెస్ట్ సిటీ. సో ఓకేనండి, క్లీనెస్ట్ సిటీ అంటే ఇండియాలోనే చాలా శుభ్రమైన సిటీ ఏది, క్లీనెస్ట్ సిటీ అనేది ఏది. రీసెంట్గా ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం చూస్తున్నాము. సో ఫస్ట్ పొజిషన్ ఏముందంటే ఇండోర్, గుర్తుపెట్టుకోండి, ఇండోర్ అనేది క్లీనెస్ట్. దాని తర్వాత ఏంటంటే సూరత్ ఉంది, ఓకేనా, సూరత్ ఉంది. దాని తర్వాత ఏంటంటే నవీ ముంబై ఉంది, ఓకే, నవీ ముంబై. సో ఇవి మీకు ఇంపార్టెంట్. అలాగే నన్న సో ఒకవేళ మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకుంటే, సో ఈ కరెంట్ అఫైర్స్ క్విక్ పీడిఎఫ్స్ ఇవన్నీ కావాలనుకుంటే సో అవి కూడా నేను ఏంటంటే మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ యూ కెన్ జాయిన్ అండ్ గెట్ ఇట్. అలాగే చూడండి ఎంపీ మధ్యప్రదేశ్, ఓకేనా, మధ్యప్రదేశ్ తీసుకున్నానంటే సో మధ్యప్రదేశ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో, స్టేట్స్ ఉంటాయి చూసారా, బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో వచ్చేసి మధ్యప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంది. మధ్యప్రదేశ్ తర్వాత ఏది ఉందంటే ఛత్తీస్గఢ్, ఓకేనా. సో ఛత్తీస్గఢ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర, టాప్ 3 అనేది చూస్తున్నాం మహారాష్ట్ర. సో ఇక మహారాష్ట్ర వచ్చేసి స్టేట్స్లో, ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే సెకండ్, థర్డ్ ఇన్ స్టేట్స్. ఇవన్నీ ఏంటి సిటీస్. సో సిటీస్ కేటగిరీ చూసాను, తర్వాత ఏంటంటే స్టేట్స్ కేటగిరీ చూస్తున్నాను, ఓకేనా, స్టేట్స్ కేటగిరీ చూస్తున్నాం. సో తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ అంటే 100 లోకల్ బాడీస్ కంటే 100 అర్బన్ లోకల్ బాడీస్ కంటే తక్కువ ఉన్న స్టేట్స్ని తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో ఏంటంటే త్రిపుర ఈజ్ టాప్, ఓకేనా. సో త్రిపుర అనేది టాప్లో ఉంది, ఓకేనా, టాప్ విత్, ఓకేనా, సో టాప్ విత్ లెస్ దెన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ అంటే సిటీస్, అర్బన్ లోకల్ బాడీస్ ఉంటుంది కదా, మున్సిపాలిటీస్, అలాంటి 100 కంటే తక్కువ మున్సిపాలిటీస్ ఉన్న స్టేట్స్ కేటగిరీ లిస్ట్లో త్రిపుర అనేది టాప్ పొజిషన్లో ఉంది. అలాగే క్లీనెస్ట్ కంటోన్మెంట్, ఓకేనా, కంటోన్మెంట్ అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి. సో అలాంటి క్లీనెస్ట్ కంటోన్మెంట్, ఓకేనా, కంటోన్మెంట్ బోర్డ్ అనేది ఏది. సో కంటోన్మెంట్ బోర్డ్గా తీసుకున్న అర్బన్ లోకల్ బాడీస్లో వచ్చేసి క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్గా ఏ తెలుపునంటే దియోలాలి, ఓకేనా, దియోలాలి. సో దియోలాలి ఎక్కడుందంటే ఎంహెచ్ అంటే మహారాష్ట్రలో ఉంది. సో ఇది ఏంటంటే క్లీనెస్ట్ అర్బన్ లోకల్ బాడీగా అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్కి సంబంధించింది యాక్చువల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఓకేనా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది సో రీసెంట్గా ఒక న్యూస్లో ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే సో MiG-21 అనేది స్క్వాడ్రన్, ఓకేనా. MiG-21 మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటుంది కదా, సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అందులో 51st స్క్వాడ్రన్, ఓకేనా, 51st స్క్వాడ్రన్. సో ఇవన్నీ వాటిని డీకమిషన్ అనేది చేశారు. సో ఏం చేశారంటే డీకమిషన్ అంటే అంతటితో చాలా వరకు అది వర్క్ చేసడంతో సో దాని యొక్క టైం అయిపోయింది కాబట్టి రిటైర్మెంట్ లాగా, ఓకేనా, రిటైర్మెంట్ లాగా డీకమిషన్ అనేది చేస్తున్నారు. సో కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఈ 51st స్క్వాడ్రన్ని ఇంకో పేరుతో పిలుస్తారు. ఆ పేరు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే స్వార్థర్మ్, ఓకేనా, స్వార్థర్మ్ అంటారు. సో స్వార్థర్మ్ అనేది దాని యొక్క పేరు. యాక్చువల్గా ఈ యొక్క సో కాల్డ్ స్క్వాడ్రన్ అనేది చండీగఢ్లో స్టార్ట్ అయింది, ఓకేనా, చండీగఢ్లో ఫిబ్రవరి, ఓకేనా. సో చండీగఢ్లో ఫిబ్రవరి 1, 1985లో స్టార్ట్ అయిన స్క్వాడ్రన్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి తన సర్వీసెస్ అంతా కంప్లీట్ చేసి రిటైర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, వింగ్ కమాండర్, ఓకేనా, వింగ్ కమాండర్ అయినా, ఓకేనా, అభినందన్ వర్తమాన్, ఓకేనా, వింగ్ కమాండర్ అయినా అభినందన్ వర్తమాన్. సో చాలా మందికి ఒక గ్రేట్గా పాకిస్తానీ ఎయిర్క్రాఫ్ట్ని
సో ఓడించిన వ్యక్తి అంటే బాంబింగ్ చేసిన వ్యక్తి. సో చాలామందికి బాగా తెలుసు. సో ఈ యొక్క అభినందన్ వర్తమాన్ కూడా ఏంటంటే ఈ MiG ఎయిర్క్రాఫ్ట్ని అనేది ఏంటంటే సో ఈ స్క్వాడ్రన్లో కూడా మెంబర్గా ఉన్నారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఫ్లై చేసి ఉన్న వ్యక్తి. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. స్వర్ ధర్మ్ అంటే ఏంటి? స్వర్ ధర్మ్ అంటే ఏంటంటే సో కొన్ని పాయింట్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ అంటే అన్నీ చదువుతాము, దాంట్లో కొన్ని పాయింట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు సాధారణంగా. అలాంటి ఒక విషయంలో మీకు స్వర్ ధర్మ్ అంటే ఏంటంటే అది 51st స్క్వాడ్రన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన MiG ఎయిర్క్రాఫ్ట్. ఓకేనా. MiG ఎయిర్క్రాఫ్ట్ అనే పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఏంటంటే అవార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా. సో అవార్డ్స్ కేటగిరీలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వ్యాలీ ఆఫ్ వర్డ్స్. ఓకేనా. వ్యాలీ ఆఫ్ వర్డ్స్ అనేది బుక్స్ అవార్డ్. ఓకేనా. వ్యాలీ ఆఫ్ వర్డ్స్ అనేది బుక్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని అవార్డ్స్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వ్యాలీ ఆఫ్ వర్డ్స్ అనేది ఏంటంటే యాక్చువల్గా బుక్ అవార్డ్స్ అంటారు. సో బెస్ట్ బుక్స్ ఆఫ్ ద ఇయర్. సో ఇందులో ఏంటంటే ఈ ఇయర్కి, ఈ సంవత్సరానికి బెస్ట్ బుక్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాంటి 2022కి ఓకేనా 2022కి బెస్ట్ బుక్ అవార్డ్ ఏ బుక్ పొందింది అనేది మనం చూస్తాం. బెస్ట్ బుక్ అవార్డ్ అనేది ఏ బుక్ ఇచ్చారంటే యాక్చువల్గా ఠాగూర్ అండ్ గాంధీ. ఓకేనా. ఠాగూర్ అండ్ గాంధీ. సో బుక్ పేరే ఇది నాన్న. సో ఠాగూర్ అండ్ గాంధీ, వాకింగ్ అలోన్ అండ్ వాకింగ్ టుగెదర్. ఓకేనా. వాకింగ్ అలోన్ అలాగే వాకింగ్ టుగెదర్. సో వాకింగ్ టుగెదర్. సో అలాంటిదే ఈ యొక్క బుక్ నేము. సో ఈ బుక్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే దీని రైటర్. ఓకేనా. హూ ఇస్ ద రైటర్ ఆఫ్ ద బుక్ అంటే రుద్రాంశు. ఓకేనా. రుద్రాంశు. సో ఆయన పేరు ఏంటంటే రుద్రాంశు ముఖర్జీ. ఓకేనా. రుద్రాంశు ముఖర్జీ వీరే ఈ పుస్తకాన్ని అనేది రచించారు. సో ఈ పుస్తకం అనేది ఏంటంటే వ్యాలీ ఆఫ్ వర్డ్స్ తరపు నుంచి బెస్ట్ బుక్ అవార్డ్ అనేది పొందడం అనేది జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా ఇంగ్లీష్. ఓకేనా. ఇంగ్లీష్ కేటగిరీలో సో ఫిక్షన్ కేటగిరీలో ఇంగ్లీష్లో ఫిక్షన్ కేటగిరీలో బెస్ట్ బుక్ అవార్డ్ దేనికి ఇచ్చున్నారు అంటే అనీస్ సలీం. ఓకేనా. సో అనీస్ సలీం అనే వ్యక్తి. ఓకేనా. అనీస్ సాలిం. ఓకేనా. సలీం కూడా కాదు. ఓకే సాలిం కాదులండి, సలీమేనండి. ఓకేనా. సో ఈ ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్స్ వస్తుంది. అనీస్ సలీం. సో వారు రాసిన ద ఆడ్ బుక్ ఆఫ్ బేబీ నేమ్స్ అనే పుస్తకానికి ఇంగ్లీష్ కేటగిరీలో బెస్ట్ ఫిక్షన్గా అనేది అవార్డు వచ్చింది. సో అలాగే హిందీలో ఓకేనా హిందీ లాంగ్వేజ్లో ఫిక్షన్ కేటగిరీలో వచ్చేసి సో యాక్చువల్గా ఏంటంటే నీలాక్షి సింగ్. ఎవరు రాశారంటే నీలాక్షి. ఓకేనా. నీలాక్షి సింగ్ గారు రచించిన కేలా. సో ఆ బుక్ పేరు ఏంటంటే కేలా అనే బుక్ అనేది అవార్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో తర్వాత చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి కొత్తగా స్కీమ్స్ అనేది ఒక పోర్టల్ లాంచ్ చేస్తారు. ఓకేనంటే స్కీమ్స్ అనేది ఆల్రెడీ ఉంది, అయితే పోర్టల్ అనేది లాంచ్ చేస్తారు. అలాగే స్కీమ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది చేంజ్ చేశారు. సో అలాగే స్కీమ్ ఏంటంటే మ్యారేజ్ స్కీమ్స్. సో ఏంటంటే మ్యారేజ్కి సంబంధితమైన స్కీమ్స్. సో అంటే ఏమంటే పువర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వారి పిల్లల్ని మ్యారేజ్ చేసుకునేదానికి సో మ్యారేజెస్ కోసం వారి యొక్క సపోర్ట్, పువర్ పీపుల్ అంటే వీకర్ సెక్షన్ పీపుల్కి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆ స్కీమ్ పేరు తెలుసుకోండి, వైఎస్ఆర్ కళ్యాణమస్తు. ఓకేనా. వైఎస్ఆర్ కళ్యాణమస్తు. ఓకేనా. కళ్యాణమస్తు. సో వైఎస్ఆర్ కళ్యాణమస్తు. అలాగే ఇది హిందూస్కి అలాగే ముస్లింకి ఏంటంటే షాదీ తోఫా. సో ఇలాంటి 2 స్కీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే సో చూడండి, ముఖ్యంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటంటే ముఖ్యంగా డాటర్స్ వెడ్డింగ్స్కి. ఓకేనా. ఆడపిల్లల యొక్క పిల్లల కోసం సో చాలా వరకు గవర్నమెంట్ కూడా ఏంటంటే డాటర్ వెడ్డింగ్స్కి వచ్చేసి సపోర్టివ్గా అనేది స్కీమ్ అందిస్తారు. సో అలాగే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీలో ఒక అద్భుతమైన ఒక విషయాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ పాయింట్ మీకు ఇంపార్టెంట్. సో స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ. ఓకేనా. స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ కేటగిరీ వచ్చామంటే ఆ ఎలిజిబిలిటీలో ఏం చెప్పారు అంటే మనకు అద్భుతంగా ఒక విషయం. సో చూడండి, ఖచ్చితంగా బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఏం చెప్పున్నారు, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. సో ఇద్దరు కూడా ఏం కండిషన్ ఇచ్చారంటే ఇద్దరు కూడా ఏంటంటే 2 members ఆఫ్ కంప్లీటెడ్ SSC 10th కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటి ఒక స్కీము అలాగే అర్హతకి 10th కంప్లీట్ అయ్యి ఉండాలి అని చెప్పారంటే అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, ఖచ్చితంగా చిల్డ్రన్స్ని ఏం చేస్తారు, ఈ స్కీమ్కి అర్హత రావడానికి కోసమైనా కానీ చిల్డ్రన్స్ని వచ్చేసి కంపల్సరీ హై స్కూల్ స్టడీస్ అంతా కంప్లీట్ చేపిస్తారు. చాలామంది హై స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నారు 10th క్లాస్ 7th 8thలో. సో అలాంటివి కాకుండా హై స్కూల్స్ అనేది ఖచ్చితంగా చదివించడానికి
వర్క్ అనేది చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే గర్ల్ ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో గర్ల్ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఇది చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది అనే చెప్తున్నాను. సో ఎందుకంటే ఒక 7th, 8th, 9th స్టాండర్డ్ కేటగిరీలో తీసుకున్నామంటే గర్ల్స్ యొక్క డ్రాప్ అవుట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ గర్ల్స్ ఆ డ్రాప్ అవుట్ కాకుండా ఉండడం కోసమే వీరు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారు. రీసెంట్గా న్యూస్లో మనం ఇంకొక విషయం తెలుసుకున్నాము. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో వచ్చేసి 5G అనేది ఇండియాలో లాంచ్ చేశారనేసి. సో అలాంటి ఒక ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది జరిగింది సార్. ఆ మొబైల్ కాంగ్రెస్లో ఇంకో ఇనిషియేటివ్ కూడా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ 5G సర్వీసెస్ ఎవరు లాంచ్ చేస్తారని తెలిపారు అనేది కూడా చూద్దాం. సో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2020లో జరగడం అనేది జరిగింది. సో ఈ యొక్క మొబైల్ కాంగ్రెస్లో ఏంటి అంటే చూడండి, ఫస్ట్ 5G ఎనేబుల్ అయిన ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఫస్ట్ 5G ఎనేబుల్డ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ తెస్తున్నారు. సో ఎవరు తెస్తున్నారు, ఏంటది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం ఇండియాలో ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఎయిర్టెల్ మరియు నోకియా. ఓకేనా, ఎయిర్టెల్ ప్లస్ నోకియా ఈ 2 కంపెనీలు కూడా ఒకటయ్యి ఇలాంటి ఒక సిస్టమ్ అనేది తెస్తున్నారు. సో ఇందులో ఏం చేస్తున్నారు అంటే ఏంటంటే చూడండి, హోలోగ్రాఫిక్ సిస్టమ్ అనేది తెస్తున్నారు. సో హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా రియాలిటీవ్గా ఏంటంటే సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేది తెస్తున్నారు. సో ముఖ్యంగా ముఖ్యమైన టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఏంటంటే టూరిజంని ప్రమోట్ చేస్తుంది. ఓకేనా, సో టూరిజం అనేది ప్రమోట్ చేస్తుంది. అలాగే టూరిజం ఇండస్ట్రీ ఏదైతే ఉందో సో ఆ టూరిజం ఇండస్ట్రీకి చాలా మంచి బూస్టింగ్ అనేది ఇస్తుంది. సో టూరిజం ఇండస్ట్రీకి వచ్చేసి బెస్ట్ బూస్టింగ్ అనేది దీని ద్వారా అనేది ఇస్తుంది. అలాగే చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాశీ విశ్వనాథ టెంపుల్ కానీ. ఓకేనా, సో వారు ఏంటంటే ఈ హోలోగ్రాఫిక్ ఇమేజెస్ అనేది వేటిని అందులో ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కాశీ విశ్వనాథ టెంపుల్, అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 2 కూడా ఏంటంటే హోలోగ్రాఫిక్ రిప్రజెంటేషన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే టూరిజం ప్రమోట్ చేయడానికి సో వీరు తీసుకున్న డెసిషన్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో. సో గుర్తుపెట్టుకోండి, ఎవరి కొలాబరేషను ఏంటి, హోలోగ్రాఫిక్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఇండియాలోకి ఇలాంటి ఒక టూరిజం బూస్టింగ్ కోసం తెస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత మనము తెలంగాణకు సంబంధితమైన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా, సో తెలంగాణ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఆసరా పెన్షన్ స్కీమ్ ఏదైతే పువర్ పీపుల్ కోసం పువర్ పీపుల్ కోసం అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఆల్రెడీ ఉన్న స్కీమే, కాకపోతే ఏంటంటే సో ఇంకా ఒక మేజర్ బెనిఫిట్ అందేలాగా సో ప్రతి ఒక్కరికి ఏంటంటే సో ఈ యొక్క బెనిఫిట్స్ అందే విధంగా ఏంటంటే వారు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. సో ఈ యొక్క ఆసరా పెన్షన్ స్కీమ్ ద్వారా ఏంటంటే పువర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లివింగ్ స్టైల్ని, లైఫ్ని అప్లిఫ్ట్మెంట్ కోసం రెగ్యులర్గా మంత్లీ పెన్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇందులో ఎవరిని కవర్ చేస్తుంటే ఓల్డ్ పీపుల్కి అలాగే డిసేబుల్డ్ పీపుల్స్కి ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్స్కి అలాగే విడోస్కి, నెక్స్ట్ ఏంటంటే బీడీ వర్కర్స్కి, వీరందరికీ కూడా ఏంటంటే సో ఎకనామిక్ బెనిఫిట్ అయ్యేలాగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆసరా పెన్షన్ స్కీమ్ ద్వారా ఏంటంటే ఆసిఫ్ నగర్ మండల్ జ్యూరిస్డిక్షన్ అండర్లో ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే 10,000 న్యూ ఆసరా పెన్షన్స్ అనేది వారు ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నారు. అలాగే వారు ఏంటంటే దీనికి తగిన ఆసరా పెన్షన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే సో ఓవరాల్గా ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఎఫిషియెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్క పువర్ పీపుల్ని రీచ్ అవుట్ అయ్యేలాగా సో వారు దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. ఓకే గైస్, సో ఇది ఈరోజు యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఇలాంటి మరింత కరెంట్ అఫైర్స్తో రెగ్యులర్గా రోజు మనం తెలుసుకుంటూ ఉంటాము. సో చూస్తూ ఉన్నాము. సో అలాగే ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ కావాలంటే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. సో మర్చిపోకుండా మీరు ఎస్ఎస్సి కానీ ఏపీఎస్సి కానీ అలాగే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతుందంటే బ్యాంకింగ్ అయినా కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర ఏంటంటే సో రెగ్యులర్గా అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కైండ్లీ గెట్ ద కోర్సెస్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. సో ఎందుకంటే సో ఎస్ఎస్సి అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆఫర్. సో ప్రజెంట్ మనకి ఎగ్జామ్కి అయినా ప్రిపరేషన్స్కి అయినా కంప్లీట్ స్టడీస్ అనేది ఉంది. సో అందువల్ల ఏంటంటే సో కీప్ వర్కింగ్ ఆన్ దమ్ సో యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే గైస్, దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.